వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. సోషల్ మెథడాలజీ ప్రీవియస్ పేపర్ 2006 రెండు వరుస పీరియడ్ల పథకంలో మేబిల్ ఈ సింప్సన్ ప్రకారము నియోజిత అధ్యయనము అను కార్యకలాపానికి కేటాయించిన కాల వ్యవధి 35 నిమిషాలు. లోక్ అదాలతులు, న్యాయ పరిష్కారాలు అను అంశం పట్ల అవగాహన కోసం ఈ యుక్తి ఉపయోగించుట ఉత్తమమైనది. సందర్శన రాజ్ఘట్ అనున్నది ఈ రకమైన ఆధారము, ప్రాథమిక ఆధారము. 9వ తరగతి విద్యార్థులకు గ్రామీణ స్వపరిపాలనా సంస్థలు అను పాఠ్యాంశ బోధనకు ఉత్తమమైన బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. సమస్య పరిష్కారంలో సమస్యను నిర్వచించిన పిదప చేయవలసిన పని సమస్యను విశ్లేషించి సమాచారాన్ని సేకరించుట. బ్రౌడీ ప్రకారం బోధనా పద్ధతి అనగా సామాన్యంగా పిలిచే వరుసక్రమ చర్యల లాంఛన స్వరూపం. సాంఘికపరమైన అంశాలను ప్రాకృతికపరమైన అంశాలను కలిపి పరిసరాల అధ్యయనమును ఒకే విషయంగా రూపొందించుటకు తోడ్పడు ఉపగమము సమైక్యతా ఉపగమము. సాంఘిక అధ్యయనం అమెరికా పాఠశాలల్లో ప్రవేశపెట్టుటకు భూమిక అయిన వాదము వ్యవహారిక సత్తావాదము. భారత స్వాతంత్రోద్యమము అను పాఠమును బోధించుటకు గాను ఈ క్రింది చార్టు అనువైనది. కాలరేఖ చార్టు. ప్రశ్నించుటకు అవసరమైన ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు అనునవి 6 మంది సేవకులని పేర్కొన్నవారు రుడ్యార్డ్ కిప్లింగ్. కుదించిన బోధనా ఉద్యమం అని దీనికి పేరు. సూక్ష్మ బోధన. డేవిడ్ వార్విక్ ప్రకారం జట్టు బోధనకు అవసరమైన 4 ఉపగమాలలో రెండవది సమవర్తిత విషయాలు. జూన్ మాసంలో కురిసిన వర్షపాతానికి సంబంధించిన వివరాలను విద్యార్థి ఒక దినపత్రిక నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలుగుట అనున్నది ఈ రకమైన దృక్పథము. విశ్లేషణాత్మక దృక్పథము. ప్రత్యక్ష పరోక్ష సమాచారము పొందుటకు అవకాశం ఇచ్చే దృక్పథాలు వరుసగా ఆగమన నిగమన దృక్పథాలు. ప్రారంభ దశలో అధ్యయనాంశాలన్నీ సంగ్రహ రూప చిత్రణగా కలిగి ఉండు ఉపగమము ఏకకేంద్ర ఉపగమము. ప్రపంచంలోని ఆయా ఖండాలలో విస్తరించి ఉన్న వివిధ రకాల పర్వతాలను అవగాహన పరచుటకు ఉత్తమమైన అభ్యసన కృత్యము. ప్రపంచ పటం అవుట్ లైన్ లో పర్వతాలను గుర్తింప చేయుట. కార్యనిర్వహణ కేంద్రంగా కలిగిన యూనిట్ బోధనా యూనిట్. పాఠశాలలోని అభ్యసనంలో విద్యార్థులపై భారం పడడానికి గల కారణాలలో వర్తులాకార ఉపగమము ఒకటని విశ్లేషించిన కమిటీ యశ్పాల్ కమిటీ. నేటి రేపటి అవసరాలకు తగిన విద్యా ప్రణాళిక నిశ్చితంగా ఉండి సృజనాత్మకమైన విషయాల పట్ల నిశ్చితమైన మొగ్గు చూపాలి అని నిర్వచించిన విద్యావేత్త రేమాంట్. వినియోగ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ విచక్షణం చేయుట. షాన్మాసిక పరీక్ష ఈ రకమైన మూల్యాంకనమునకు సంబంధించిన సాధనము. సమగ్ర మూల్యాంకనము. ప్రపంచ శాంతిని కాపాడుటలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించుట అనున్నది ప్రధానంగా భావావేశ రంగమునకు సంబంధించినది. జాతీయ విద్యా ప్రణాళికలో 10 మౌలిక అంశాలలో ఒకటి కానిది నీటి సంరక్షణ. పాఠ్యక్రమము విద్యా ప్రణాళికలు వరుసగా ఆచరణ సిద్ధాంత రూపాలు. యోగ్యతను మదింపు చేయుట ద్వారా తీర్పు చెప్పేదే మూల్యాంకనము అని నిర్వచించిన వారు స్క్రైవన్. ఇందులో సరి అయినది విద్యార్థులకు క్రియాదీపిక, ఉపాధ్యాయులకు కరదీపిక. 1 సెంటీమీటర్ = 500 మీటర్స్ స్కేలు కలిగిన ఒక గ్రామ పటంలో 2వ సెంటీమీటర్ వద్ద గ్రామ పంచాయతీ, 6వ సెంటీమీటర్ వద్ద పాఠశాల గీయబడి ఉంది. అయితే గ్రామంలోని గ్రామ పంచాయతీకి పాఠశాలకు గల మధ్య దూరం 2 కిలోమీటర్స్. పటాలు గీయునప్పుడు 500 నుంచి 1000 వరకు మీటర్ల ఎత్తు కలిగిన ప్రదేశాలను చూపించుటకు ఈ రంగును వాడాలి, లేత ఎరుపు. గత 5 దశాబ్దాలలో భారతదేశంలోని అక్షరాస్యత రేటును చూపించుటకు ఈ రకమైన గ్రాఫ్ అనువైనది. రేఖా గ్రాఫ్. గోల్కొండ కోటలను మూలాధారము ఈ రకమునకు చెందినది. పురావస్తు సంబంధమైనది.
బిల్లు చట్టముగా మారుట అను పాఠ్యాంశమునకు బోధించుటకు గాను ఉత్తమమైన యుక్తి అనుకరణ పార్లమెంట్. 10 జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టి అందించుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్కరించి సవరించిన పాఠ్య పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో దశల వారీగా ప్రవేశపెట్టింది. 1993-94 దర్శనీయ ప్రదేశాలు అను పాఠ్యాంశ బోధనకు గాను ఒక ఉపాధ్యాయుడు 1000 స్తంభాల గుడి వరంగల్ కోటలను విద్యార్థులకు దర్శింపజేశాడు. అతడు చూపించిన ఈ దర్శనీయ స్థలాలు ఈ రకమైన సామాజిక వనరులకు చెందుతాయి. చారిత్రక విలువగల వనరులు. రోడ్డు చిహ్నాలను అర్థం చేసుకున్న ఒక విద్యార్థి సైకిల్ పై పాఠశాలకు ఇతర ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు వాటిని పాటిస్తూ ఉంటాడు అనునది ఈ సామర్థ్యమునకు సంబంధించినది. చట్టాలను గౌరవించుట. ఒక విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇందులో సాధింపబడిన లక్ష్యం అవగాహన. ఒక విద్యార్థి తిరుమల సింహాచల కొండలపైన ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాత కొండల వంటి ఎత్తైన ప్రదేశాలలో సాధారణ భూ ఉపరితల ప్రాంతాల కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని సాధారణీకరణకు వచ్చాడు. ఆ సన్నివేశంలో అతనికి ఉపయోగపడిన దృక్పథం ఆగమనాత్మక దృక్పథం. వ్యాఖ్యానాల సముదాయం మౌఖికంగా గాని లిఖితంగా గాని ఉండి విభిన్న భావాలను దృక్పథాలను అందించే చర్చా విధానము. సింపోజియం. లౌకికత్వాన్ని బోధించుటకు గాను ఒక ఉపాధ్యాయుడు ఆ గ్రామంలోని హిందువులు ముస్లింలతో కలిసి మొహరం పండుగను జరుపుకున్న సంఘటనను విద్యార్థులతో చర్చించాడు. ఆ సందర్భంలో వినియోగపడిన బోధనా సూత్రం తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళుట. జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి వారు గుర్తించిన పాఠ్య గ్రంథంలోని ప్రధాన లోపం కంఠస్థం చేసే సమాచారానికి ప్రాధాన్యతనిచ్చుట అనేది లోపం. సామూహిక ఆలోచనకు సమిష్టి నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియే చర్చ.